హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ లాగ్ ఛానల్. ఈరోజు నేను ఆనియన్ పకోడా చేసుకుంటున్నానండి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక 5 తీసుకున్నాను, సన్నగా కట్ చేసేసుకున్నాను. ఒక గిన్నెలోకేసి ఇదంతా బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ తెల్ల నువ్వులు, తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కడిగి అది కూడా వేసేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు, అది కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకుందాము. బియ్యపిండి ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి, అందువల్ల. తర్వాత పసుపు ఒక చిటికెడు వేసుకుంటున్నాను, కలర్ బాగుంటుంది అందువల్ల. సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు దాకా వేసుకుంటున్నాను. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి. తొందరగా ఎక్కువ వేసేసుకున్నామంటే ఇబ్బంది అవుతుంది కదా, అందువల్ల. తర్వాత వంట సోడా వేసుకుంటున్నాను తగినంత, ఎందుకంటే బాగా ఇవి క్రిస్పీగా వచ్చేదానికి వంట సోడా వేస్తే బాగా పొంగుతాయి, అందువల్ల. తర్వాత శనగపిండి వేసుకుంటున్నానండి. శనగపిండి కూడా కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ వేయలేదండి. ఆనియన్స్ పకోడా లాగా చేసుకుంటే బాగుంటుందని. తర్వాత ఒక 2 స్పూన్లు కాంచిన ఆయిల్ వేసుకుంటున్నాను, కాగబెట్టిండేది. ఇదంతా బాగా కలుపుకుందామండి. అది కలిపిన తర్వాత మనం చుక్క నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ ఆనియన్స్లోనే కొంచెం నీళ్ళు ఊరుతాయి కాబట్టి చూసి ఇదంతా పిండి కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం వేసి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడిగానే ఉండాలి. గట్టిగా మరీ మెత్తగా అయిపోకూడదు, నీళ్ళు వేసుకొని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలా. చూడండి, ఇట్లా పొడిగా వేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. మనము మామూలుగా బజ్జీలకు అంత వేసుకునే ఆయిల్ అంత వేసుకుంటున్నానండి. బొండాలకి ఎట్లా వేసుకుంటాం కదంతా ఇట్లా కొంచెం వదులుకుంటూ వస్తున్నాను, పకోడాలాగా. చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్స్కి. సాయంకాలం మా బాబు వచ్చాడు కదా, వాడికి స్నాక్స్కి ఏం కావాలని అడిగితే ఆనియన్ పకోడా ఏమన్నాడండి, అందువల్ల ఆనియన్ పకోడా వేస్తున్నాను. పిల్లలకి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి టేస్ట్గా ఏదో కావాలన్నప్పుడు చేసి పెడితే బాగుంటుంది కదండి, అందువల్ల. చూడండి, ఈ విధంగా బాగా ఎగిపోయాయి. ఇవి స్లోగానే వేయించుకోవాలండి, ఎక్కువ మంట పెట్టకూడదు. తర్వాత తీసిన వెంటనే కాకుండా ఒక 5 నిమిషాలు ఆగి తింటే క్రిస్పీగా ఉంటాయండి. వెంటనే అంటే చల్లగా కొంచెం మెత్తగానే అనిపిస్తాయి మనకు. చూడండి, రెడీ అయిపోయినాయి కదా. మళ్ళీ ఇంకొక బాగా వేసుకుందామా. సాయంకాలం పూట కొన్ని తిని ఒక టీ కానీ ఒక గ్లాస్ కాఫీ అంతా అయితే చాలా బాగుంటుంది కదండి. ఈ విధంగా చిన్నగా వదులుకుందాం. చాలా లావుగా వద్దండి, ఇట్లా పలసగా వదులుకుంటే బాగుంటుంది. ఇవి ఇంకా పొడిగా కూడా వేసుకుంటారండి, కాకపోతే నేను కొంచెం తొందరగా మాడుతుంది ఆనియన్ అని ఇట్లా వేసుకుంటున్నాను. దీనికి కొంచెం మనం మళ్ళీ లాస్ట్లో ఇవంతా వేయించుకునేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడాలకి. పిల్లలకి ఎవరికైనా కూడా ఆనియన్ పకోడా అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండి, నాకు తెలిసి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చెప్పానండి, చాలా బాగుంది, అన్నీ సరిపోయినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.